రాజమండ్రి ట్రావెల్ బస్సు ప్రమాదంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ప్రమాదంలో 28 మంది గాయపడినా అటువైపు కన్నెత్తి చూడలేదని స్థానిక నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఒక బస్సు యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది. గామన్ బ్రిడ్జ్ దగ్గరలో నైట్ 11:30కి యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సు విశాఖపట్నం టు హైదరాబాద్ వేలో వెళ్తున్నప్పుడు ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, ప్లస్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ పెట్టున్నారు, స్టాపర్స్ పెట్టున్నారని కొంతమంది చెప్తున్నారు. దానివల్ల డ్రైవర్ అనేది డైవర్షన్ తీసుకొని ఆపోజిట్ వేలో వేరే వెహికల్స్ తగలకుండా వెళ్ళడం వల్ల ఓవర్టర్న్ అయ్యిందని అంటున్నారు. దాన్ని విజిట్ చేయడానికి ఒక జాయింట్ కమిటీ అనేది కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు బోత్ ఆర్డీఓస్, రాజమండ్రి కోవూరు ఆర్డీఓ మరియు డిటిఓ గారు, ఆర్డీసీ అందరూ సంబంధించిన అధికారుల్ని ఒకసారి విజిట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ప్రస్తుతానికైతే ఒక 3-4 సాక్షులు చెప్పడం ఏంటంటే బ్యారికేడ్స్ ఉన్నాయి, స్టాపర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ వచ్చి లేదు, స్టాపర్స్ హాఫ్ రోడ్ వరకే ఉన్నాయి, లేదు సైడ్ పెట్టున్నాము అని అంటున్నారు. అదొకసారి మేము క్లియర్లీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఆ తర్వాత విషయం